కారణం ఏంటి? అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ ఉన్నారంట. అంటే పెళ్ళిళ్ళప్పుడు ఎవరైనా తాలిబుట్లు సాయం చేయడము అసాంఘిక కార్యకలాపాల, పిల్లోళ్ళ చదువుకి ఎంతో కొంత సాయం చేయడము అసాంఘిక కార్యకలాపాల, హాస్పిటల్లో బాగాలేక ఎవరైనా అడ్మిట్ అయ్యి ఉంటే ఎంతో కొంత సాయం చేయము అసాంఘిక కార్యకలాపాల. నిజంగా అసాంఘిక కార్యకలాపాలు అంటే ఏందో తెలుసా? సరిగ్గా ఈ నేలమట్టం చేసిన బిల్డింగ్కు 50 మీటర్ల దూరంలో స్కూల్ ఉంది. ఆ స్కూల్కి ఎదురుగా మందు షాప్ ఉంది, లిక్కర్ షాప్. స్కూల్ అనేక సార్లు తల్లులు ఆ బడికి పిల్లలను ఎవరైతే అక్కడ పిల్లలు చదువుతున్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినారు. స్కూల్ ఎదురుగా మందు షాప్ ఉంది, గుడి పక్కనే మందు షాప్ ఉంది, ఈ మందు షాప్ని తొలగించండి అని చెప్పి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినారు. అది అసాంఘిక కార్యకలాపాలు. దాన్ని తొలగించే విషయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడే కానీ చొరవ చూపలేదు, చర్యలు తీసుకోలేదు. కానీ ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సొట్టు పెట్టి ఏటిపోరంబోకు మరి చెరువు పోరంబోకు అన్న కారణం చూపించి, వాస్తవానికి ఇదంతా గ్రామదత్తం. కేవలం అంటే ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా హై హ్యాండెడ్గా ఈ మాదిరి చేయడం అనేది నిజంగా మీరు చేసిన ఈ ద్రోహము, మీరు ఏదైతే నేలమట్టం చేసినారో, ఏదైతే విధ్వంసం చేసినారో, ఇది ఈ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా మనస్తాపం చెందినారు. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి మరి గట్టిగా కూటమి నాయకులు తెలియజేస్తూ ఉన్నాం. చేతిలో అధికారం ఉంటే 4 మంచి పనులు చేయండి, చేతిలో అధికారం ఉంటే సాధ్యమైనన్ని నిర్మాణాలు చేయండి, అంతే తప్ప ఈ మాదిరి నేలమట్టం చేయొద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం.